మీరు మీతో పాటు ఇంకా ఓట్లు చెడగొడతారా? మాతో పాటు కాదు అసలు మా గ్రామ ఓట్లే ఒకటి పడవు. మా వార్డు కానీ మా దింతాలు కానీ ఎవరికి వేయినాము. సొంత ఫ్లైట్లో తిరిగాడంటే ఇప్పుడు నీకు అధికారం లేదు కదా, నువ్వు ఎలా తిరుగుతున్నావు? మరి సంపాదించుకున్న దాంతోనేగా, నువ్వు వెనక వేయబట్టాగా సంపాదించుకుని వెనక వేయబట్టాగా తిరిగేది. అంటే మళ్ళీ ప్రజలు గెలిపిస్తారన్న జగన్ని? లేదన్నా, రానివ్వరు, ఇంకా రానివ్వరు. అభివృద్ధిని చూసన్నా ఒకసారి మాట్లాడాలిగా. మన జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద కూర్చోవడమనండి, ఎందుకు రావట్లేదు? నువ్వు వెళ్ళి ఎక్కడో మంగళగిరిలోనే ఎక్కడో లేకపోతే బెంగళూరులోనే ఉంటాయి కనబడతాయి అంటే ఇవన్నీ. ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చి పలానా ఏరియా నువ్వు తిరిగిరా, నీకు కనబడిద్దాం. లేదు సార్, ఈసారి రానివ్వరు అని చెప్తున్నాగా. రానివ్వరు. జగన్ చేసింది మనకి ఏది ఒక్క మేలన్నా కనబడుతుందా? ఒక్క మేలు ఏదన్నా చూపించమని. అప్పుడు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి ఒక్కసారి ఆయన రోడ్డు మీదకి వచ్చి చెత్త ప్రభుత్వం కాకపోతే ఏం చేస్తారండి మరి వాళ్ళు? లేదు రానివ్వరు సార్. ఎందుకు? ఆయనతో పడ్డాం తిప్పలు మేము పడ్డాం. 420 కేసు ఎవరి మీద వేస్తారు అసలు? జగన్ మీద వెయ్యాలండి, జగన్ మీద వెయ్యాలి. ఒక్క కేసుకే నువ్వు పంపించావు, దాంట్లో ఏమో నిరూపించుకోగలిగావా? అసలు ఏం నిరూపించలేదుగా. నెల రోజుల్లో బయటకు వచ్చాను, నువ్వు వెళ్ళి 2-3 సంవత్సరాలు ఉన్నావు దాంట్లో. చెత్త అప్పుడు ఎవరో చెత్త సీఎం ఎవరండి? ఆయనేగా. అప్పుడు ఎప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు పాదయాత్ర చేస్తే అది సింపతి మీద చూపించి గ్రాఫిక్స్లు చూపించుకుంటున్నాడు, అంతేగాని ఆయన దగ్గర ఏం లేదు. ఇంకా రానివ్వరు, అయిపోయింది. బ్రదర్ నమస్తే, మీ పేరు? గంగరాజు. ఏం చేస్తారు? టాపీ వర్క్ అని చెప్తున్నారు. ఎలా ఉన్నాయి పనులు? ఎలా దొరుకుతున్నాయి మీకు ఈ ప్రభుత్వంలో? పనులు పర్లేదండి, చేస్తున్నాయి. కాకపోతే కొంచెం వర్కులు డౌన్లో ఉన్నాయి, అవుతాయి. అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రాగానే ఇసుక ఫ్రీ ఇస్తా అని చెప్పి మోసం చేశాడు ఇసుక గురించి. ఏం చెప్తారు ఈ ప్రభుత్వం ఎలా ఉంది ఇసుక గురించి? ఈ ప్రభుత్వం ఇసుక ఫ్రీగానే వస్తుంది, ఇసుక అన్నీ బాగానే వస్తున్నాయి, పనులు అయితే బాగానే ఆడుతున్నాయి మాకైతే. ఎలా ఉంది మరి ఓవరాల్గా చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? అసలు 2 సంవత్సరాలు అవుతా ఉంది, 18 నెలలు దాటింది. చాలా బాగుంది పరిపాలన. పనుల విషయం పక్కన పెట్టినా సరే 2 రోజుల్లో మనకి ఏదైనా కావాలంటే చేసి పెడుతుంది ఈ ప్రభుత్వం. మాకు సార్ ఇది అవసరం అనగానే పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాను. వాళ్ళ ఆఫీసుల చుట్టూ దాని చుట్టూ తిరిగాం కానీ మాకు ఏ పనులు అయ్యేవి కాదు. గతంలోనే తిరుగుతూనే ఉన్నాం ఇప్పటికి. అప్పుడు పెట్టిన ఇప్పుడు వరకు అమలాపల. ఏంటన్నా ఈ ప్రభుత్వం వచ్చాకే అసలు ప్రజలు మోసం చేశారు, మోసపూరిత హామీలు ఇచ్చారు చంద్రబాబు అని చెప్పి అంటున్నాడు కదా. మరి లేదు, ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత చేసిన దాంట్లోనే మాకు మేలు జరిగింది బాగా. అంతకుముందు ఏం జరగలేదు. అందరినీ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు నా ప్రభుత్వంలో. సంతోషంగా ఉన్న ప్రభుత్వం ఏదంటే వైసీపీ పార్టీ అని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు, మళ్ళీ జగన్ రావడం కోరుకుంటున్నారంట కదా అన్న. లేదు రానివ్వరు సార్. ఎందుకు? ఆయనతో పడ్డాం తిప్పలు మేము పడ్డాం, ఆయనతో పడ్డా చాలు. ఈసారి ఇంకా రానివ్వం ఆయన్ని. ఎందుకండి? అసలు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అంత ఇదిగా మాట్లాడుతున్నారు మీరు? పరిపాలన చేతకాలేదా సార్? ఇసుక ఫ్రీ అన్నారు, ఇసుక ఫ్రీగా వదల్లా. ఇసుక రేటు ఎక్కువ పెంచారు. లారీ ట్రాక్టర్ వచ్చేసి 2300 2700 కొన్నాం. మాదే స్వయంగా ఇంటి కట్టేది 2700కి ఇప్పుడు వచ్చే 200-300 బిల్లుకి తేడా లేదండి. అలాగే మళ్ళీ తర్వాత ఈ పన్ను బిల్లులు అన్నాడు, గిన్నె బిల్లులు అన్నాడు. ఇప్పుడు ఏం లేదు. చెత్త ప్రభుత్వం కాకపోతే ఏం చేస్తారండి మరి వాళ్ళు? చూస్తూనే ఉన్నారు. ఒకసారి రోడ్డు మీదకి వచ్చి చూడమనంటే, రోడ్డు మీదకి వచ్చి ఈ అభివృద్ధి ఎలా ఉందో, ఆయన ఉన్నప్పుడు చెత్త ప్రభుత్వం ఎలా ఉందో ఒకసారి చూడమని చెప్పండి. ఆ ఆఫీస్ వచ్చేసి ఇప్పుడు 4-5 సంవత్సరాలు మూతబడి ఉండేది. ఆయన ఉన్నప్పుడేగా డెవలప్మెంట్ చేసింది. ఎందుకని సర్దుకోలేకపోయాడు ఆయన? చెత్త ప్రభుత్వం ఆయన. ఇప్పుడు సర్దుకొని ఇప్పుడు చేశారు ఇవన్నీ. అంటే చంద్రబాబు వచ్చాక మోసపూరిత హామీలు ఇచ్చాడు, చంద్రబాబు మీద 420 కేసు వేయాలని చెప్పి జగన్ మాట్లాడుతున్నాడు. 420 కేసు ఎవరి మీద వేస్తారు అసలు? జగన్ మీద వేయాలండి, జగన్ మీద వేయాలి. పెద్ద ఆయన్ని జైలు పంపించింది ఆయనే. ఆ చెత్త ఆలోచనలు పెట్టుకొని పంపించింది ఆయనేగా. ఆయన పంపించినప్పుడు ఏమైనా ఇది చేశారా? అనకూడదు, కానీ ఏమైనా పీకగలిగారా? పీకలేనప్పుడు ఎందుకు ఆ పెద్ద ఆయన మీద ఇది వేసుకుని వేయడము? అంటే చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వంలో హయాంలో ఉన్నాడు, సీఎంగా ఉన్నాడు, తన మీద కేసులు మొత్తం మాఫీ చేసుకుంటున్నాడు కావాలనే అని చెప్పి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏది సార్? ఒక్క కేసే కదా ఉన్నది, ఒక్క కేసుకే నువ్వు పంపించావు, దాంట్లో ఏమో నిరూపించుకోగలిగావా? అసలు ఏం నిరూపించలేదుగా. నెల రోజుల్లో బయటకు వచ్చాను, నువ్వు వెళ్ళి 2-3 సంవత్సరాలు ఉన్నావు దాంట్లో. చెత్త అప్పుడు ఎవరో చెత్త సీఎం ఎవరండి? ఆయనేగా. నీకు అసలు ఇప్పుడు కేసులు పెట్టాలంటే మామూలుగా ఉండదు.
కాతే మాది మీలాగా వ్యతిరేకంగా చేసేది కాదుగా. అంటే చంద్రబాబు కూడా ఇప్పుడు అలాగే చేస్తున్నాడు కన్నా, ఎవరైతే ప్రభుత్వం విమర్శిస్తున్నారో వాళ్ళనే తీసుకెళ్ళి అన్యాయంగా అరెస్టులు చేస్తున్నాడు చంద్రబాబు. వాళ్ళు చెత్తగా మాట్లాడిన వాళ్ళు చెత్తగా తీసుకెళ్ళారు. వాళ్ళ దగ్గర ఏవో రెడ్ బుక్లు గ్రీన్ బుక్లు అని చెప్పారుగా, అందుకనే మనం తీసుకెళ్ళి చూపించింది. అంటే అన్యాయంగా మాత్రం అరెస్ట్ చేయట్లేదు చంద్రబాబు, ఎవరిని చేయలేదండి. అప్పుడు మాట్లాడిన వాళ్ళే ఇప్పుడు శిక్ష పడింది. మొన్న ఎప్పుడైతే అన్యాయంగా మాట్లాడారో వాళ్ళకే పడింది అది. అంతేగాని అన్యాయంగా ఎవరిని తీసుకెళ్ళాలి. ఒక్కళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడమంటే ఎవరన్నా గవర్నమెంట్ తరఫున చంద్రబాబు నాయుడు ఇలా మా మీద అన్యాయం కేసు పెట్టాడు అని చెప్పి ఒక్కళ్ళన్నా రమ్మనండి. మొన్న ఎలక్షన్ ముందు ఎప్పుడైతే మీరు రాంగ్ మాట్లాడారో ఆ రాంగ్ మాట్లాడిన వాళ్ళకి ఆడవాళ్ళకి అందరికీ చెప్పింది అది. ఫ్యామిలీ విషయంలో వచ్చింది కాబట్టి ఫ్యామిలీ విషయంలో వచ్చి రాజకీయాలు అనేవి అందరికీ ఉంటాయి, అందరి మీదకి రాకూడదు. అంతేగాని మీరు మీకు అధికారం ఉందని చెప్పి మీకు నచ్చినట్టు మీరు చేశారు, మీ వల్ల ఏమైనా అయ్యింది. అప్పుడు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారు, వద్దు ఇంకా అనవసరంగా అరవమాకండి అది ఇది అని చెప్పారు. చెప్పినప్పుడన్నా వీళ్ళు ఇది చేశారా? వినకుండా ఇది చేశారు. మరి లిక్కర్ స్కామ్ గురించి ఏం చెప్తావు? నీకు మద్యం అలవాటు ఉందా నీకు? సార్ ఉంది, ఇప్పుడు బాగానే ఉంది సార్. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, లిక్కర్ స్కామ్ జరిగిందని ఈ ప్రభుత్వంలో కూడా కేసు పెట్టారు, దాని గురించి ఏం చెప్తారు మీరు? సార్ దాన్ని ఆపడానికి అది అప్పటి నుండి ఇప్పటికీ, అప్పుడు అంతకుముందు ఆయన ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు పెట్టాడు, ఇది చేశారు. ఇప్పుడు అలాగేం లేదు, మామూలు న్యాయమైన మద్యం వస్తుంది, న్యాయంగా దొరుకుతుంది. మన కల్తీ మద్యం చంద్రబాబు ప్రభుత్వం జరుగుతుందని చెప్పి అంటున్నాడుగా మరి? లేదు లేదు సార్, కల్తీ మద్యం అన్నదే లేదు. ఇక్కడ దొరికేది అంతా నాణ్యమైంది. గతంలో రేట్లు ఎలా ఉన్నాయి? గతంలో రేట్లు 100 రూపాయలు, 180 రూపాయలు, 220 రూపాయలు అటు ఉండేవి. అంత లేదు, ఇప్పుడు పర్లేదు. 100 రూపాయలకైనా నాణ్యమైనదే వస్తుంది, నాణ్యమైన మద్యమే తాగుతున్నాం. ఇది ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రజలు మోసం చేశాడు, సేవాంధ్ర చంద్రబాబు నుంచి ప్రభుత్వాన్ని ప్రజల్ని కాపాడని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని కాపాడుతాడు చంద్రబాబు ప్రభుత్వం నుంచి, జగన్ గెలిపించుకుంటే మనందరం సంతోషంగా ఉండని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారంట. నిజమేనా? లేదు సార్, ఈసారి రానివ్వరు అని చెప్తున్నాగా. రానివ్వరు. జగన్ చేసింది మనకి ఏది ఒక్క మేలన్నా కనబడుతుందా? ఒక్క మేలు ఏదన్నా చూపించమని. అప్పుడు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి ఒక్కసారి ఆయన రోడ్డు మీద కూర్చో, జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద కూర్చోవడమనండి. ఎందుకు రావట్లేదు? నువ్వు వెళ్ళి ఎక్కడో మంగళగిరిలోనే ఎక్కడో లేకపోతే బెంగళూరులోనే ఉంటాయి కనబడతాయి ఏంటి ఇవన్నీ. ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చి పలానా ఏరియా నువ్వు తిరిగిరా, నీకు కనబడిద్ది. అప్పుడు ప్రజల్లో తిరిగారంట కదా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు తిరిగారు, అప్పుడెప్పుడో తిరిగితే అవుద్దండి. అప్పుడెప్పుడో తిరిగి ఒకసారి గెలిచిన వెంబటనే రోడ్లు బొక్కలు పెట్టుకొని ఇవన్నీ చేస్తే అయిపోద్దా? చెత్త ప్రభుత్వం చేశాడు. కానీ అంటే ఇప్పుడు ప్రజల్లోనే తిరిగాను నేను, ఏ రోజు గారు ప్రజల మనిషిలో తిరిగాను నేను, ప్రజల్లో తిరగలేదు, ప్రజల్లోనే తిరిగాను అంటున్నాడు. ప్రజల్లో తిరిగే ఆయన అయితే ఈరోజు ఒక్కరోజన్నా ఆయన తరపున ఒక్క ఎమ్మెల్యేని కానీ ఒక్క ఈయన కానీ రమ్మని చెప్పండి. రోడ్డు మీదకి ఎక్కి రోడ్డు మీద కూర్చి మాట్లాడదానండి. ఒక్కసారి రోడ్లు ఎలా ఉన్నాయి, లేకపోతే కాలనీలు ఎలా ఉన్నాయి, లేకపోతే ఆఫీసులు ఎలా ఉన్నాయి వచ్చి చూడమని చెప్పండి ఆయన్ని. రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాక అప్పుడు ఆయన వచ్చి చూస్తేగా చెప్పి అదే నీ షెడ్కే మంగళగిరిలో రానివ్వకుండా చేసావు ఆటోలో తాడేపల్లిలోనా. ఇప్పుడు ఎలా ఓపెన్ అయింది ఆ రోడ్డు? ఎయిమ్స్ హాస్పిటల్కి కానీ ఎన్ఆర్ఐకి కానీ వెళ్ళాలంటే ఆ రోడ్డు మొత్తం బ్లాక్ చేశాడు. ఇప్పుడు ఎలా ఓపెన్ అయింది ఆ రోడ్డు? ఇటు నుండి వెళ్తే 8 కిలోమీటర్లు, అటు నుండి వెళ్తే 8 కిలోమీటర్లు. అంటే అన్న చంద్రబాబు లోకేష్ ప్రజల సొంత జలసాలు చేస్తున్నాడు, గతంలో జగన్మోహన్ రెడ్డి అలా ఎప్పుడూ చేయలేదు, తన సొంత డబ్బులతోనే స్పెషల్ ఫ్లైట్లో తిరిగాడని చెప్పి అంటున్నారు. అవును, సొంత ఫ్లైట్లో తిరిగాడంటే ఇప్పుడు నీకు అధికారం లేదు కదా, నువ్వు ఎలా తిరుగుతున్నావు? మరి సంపాదించుకున్నదాంతోనేగా, నువ్వు వెనక ఇయ్యబెట్టాగా సంపాదించుకుని వెనక ఇయ్యబెట్టాగా తిరిగేది. మరి నీ దగ్గర ఏముందని తిరుగుతున్నావు? నీ ఆచిపోతుంది లెక్క చెప్పావా గవర్నమెంట్కి? చెప్పలేదుగా. ఆ గవర్నమెంట్కి అప్పచెప్పి ఒకసారి నీ క్యాష్ ఎంత ఉంది, నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి అవన్నీ లెక్క చూసి అప్పుడు రమ్మని చెప్పండి రోడ్డు మీద. అంటే మళ్ళీ ప్రజలు గెలిపిస్తారన్న జగన్ని? లేదన్నా, రానివ్వరు, ఇంకా రానివ్వరు. అభివృద్ధిని చూసన్నా ఒకసారి మాట్లాడాలిగా. మనం ఆయన చేసిన దానికి మనం చేసిన దానికి చూసుకొని మాట్లాడాలి లేదా? ఎందుకు చెత్త మాట్లాడుకోవడం? ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా నాంపల్లి కోర్టుకి కానీ లేదా గన్నవరం
అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ప్రజలు తండోపతండాలకు వస్తున్నారు, జనంలో జగన్ క్రేజ్ పెరిగింది అంటున్నారు. అవన్నీ పాత వీడియోలండి. ఆ వీడియోలు గ్రాఫిక్స్ పెట్టుకొని చూపించుకుంటున్నారు. అప్పుడు ఎప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు పాదయాత్ర చేస్తే అవి సింపతి మీద చూపించి గ్రాఫిక్స్లు చూపించుకుంటున్నాడు. అంతేగాని ఆయన దగ్గర ఏం లేదు. ఇంక రానివ్వరు, అయిపోయింది. మాతో పాటు కాదు అసలు, మా గ్రామ ఓట్లే ఒకటి పడవు. మా వార్డు కానీ మా దింతాలు కానీ ఎవరికి వేయినాము. అది ఉన్నప్పుడు మాకు ఆ కాలనీ ఉన్నప్పుడు ఎలా ఉండేది, నడుచుకుని వెళ్ళాలంటే బురద. ఆ బురద నుండి చెత్తలో నుండి వెళ్ళేవాళ్ళం మేము. ఒక్కసారి వచ్చి ఇప్పుడు చూడమను చెత్త ప్రభుత్వం పెట్టుకుని ఏదో చేశానని చెప్పాను అన్నాడు, కానీ అది ఊరినే. ఇప్పుడు వచ్చి చూడమని కాలనీ ఎలా చేశారో ఇప్పుడు ఎలా ఉందా అన్నది కనబడిద్ది అక్కడ. ఓకే, మరి ఫైనల్గా మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని కోరుకున్నారు, జగన్మోహన్ రెడ్డి ఛాన్స్ ఇస్తారు? నాకు ఈ ప్రభుత్వమే బాగుంది సార్, ఇదే బాగుంది సార్. ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నుకుంటాం.